శ్రీమాత్రే నమః. దత్త జయంతి ఎప్పుడు, ఎలా పూజ చేస్తే మంచిది, అసలు విశిష్టత ఏమిటి? త్రిమూర్తుల స్వరూప దత్త జయంతి విశిష్టత ఇది. పవిత్రమైన మార్గశిర మాసంలో అనేక పండుగలు, పుణ్యతిథులు ఉన్నాయి. ముఖ్యంగా మార్గశిర మాసం అనేక గుర్తుకొస్తుంది దత్త జయంతి. త్రిమూర్తుల స్వరూపంగా భావించి పూజ చేస్తే దత్తాత్రేయుని ఆయనను జయంతి సందర్భంగా ఎలా పూజించాలి, దత్త జయంతి విశిష్టత ఏంటి అనేక అంశాలు ఈ కథనంలో తెలుసుకుందాం. దత్త జయంతి ఎప్పుడు? తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం మార్గశిర మాసం శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమి రోజు దత్తాత్రేయుని జన్మదినంగా జరుపుకుంటాం. ఈ ఏడాది మార్గశిర పౌర్ణమి డిసెంబర్ 14వ తేదీ శనివారం సాయంత్రం 4:19 మొదలై మరునాటి రోజు డిసెంబర్ 15వ తేదీ మధ్యాహ్నం 2:37 వరకు ఉంటుంది. సాధారణంగా పౌర్ణమి, అమావాస్య పండుగలు రాత్రి సమయంలో తిథి కాబట్టి డిసెంబర్ 14వ తేదీన శనివారం నాడు దత్త జయంతి జరుపుకుని పంచాంగ కర్తలు సూచిస్తున్నాయి. ఈరోజు సాయంత్రం 5 నుంచి రాత్రి 9 వరకు శుభ సమయం. దత్త జయంతి విశిష్టత. వ్యాస మహర్షి రచించిన నారద పురాణం, భవిష్యత్తు పురాణం ప్రకారం దత్తాత్రేయుడు ముక్కోటి దేవతల అవతారంలో తెలుసుకుందాం. అత్రి మహర్షి, అనసూయ దంపతులు వరపుత్రుడు దత్తాత్రేయుడు. ఈ 3 తలలు, 6 చేతులు, శంఖం, చక్రం, త్రిశూలం ఆయుధాలు, తన వెంట 4 శునకాలు, గోమాతతో కూడిన దత్త స్వరూపాన్ని భక్తి శ్రద్ధతో ఆరాధిస్తే త్రిమూర్తులను ఆరాధించినట్లని విశ్వం. దత్తాత్రేయుని బ్రహ్మచారి, సన్యాసి కూడా పూజిస్తారు. దత్త జయంతి పూజా విధానం. దత్తాత్రేయ స్వామి ప్రదోష కాలంలో అనసూయ గర్భంనందు జన్మించినందున దత్తుణ్ణి సాయంకాలం వేళలో పూజించడం సంప్రదాయం. దత్త జయంతి రోజు సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేచి శుచిగా పూజా మందిరాన్ని ఇల్లు శుభ్రం చేసుకోవాలి. గడపకు పుష్పకుంకాలు, గుమ్మానికి తోరణాలు అలంకరించి పూజా మందిరంలో రంగవల్లి తీర్చిదిద్దాలి. ఈరోజు పూజ చేసుకునేవారు పసుపురంగు వస్త్రాలు ధరించడం శుభకరం. స్తోత్రాలు, ప్రసాదాలు. దత్తాత్రేయులు నిలిచి ఉన్న భంగిమలో ఉన్న చిత్రపటానికి గాని, విగ్రహానికి గాని గంధం, పసుపు రంగు పుష్పాలు అలంకరించి ఆవునేతి దీపారాధన చేసుకుని ముందుగా గణపతి పూజ చేసి దత్తాత్రేయుని పూజ మొదలు పెట్టాలి. దత్త అష్టోత్తరం, దత్త సహస్రనామాన్ని భక్తి శ్రద్ధతో పఠించాలి. పసుపు రంగు ప్రసాదాలు అంటే నిమ్మకాయ పులిహోర, బూందీ, లడ్డు, కేసరి, బూర్తి వంటి ప్రసాదాలు నివేదించాలి. ఈరోజు గురు చరిత్ర, సాయివారి సచ్చరిత పారాయణ చేయడం సుప్రదం. ఆలయంలో ఇలా ఇంట్లో పూజ పూర్తయ్యాక సమీపంలో దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్లి 11 ప్రదక్షిణాలు చేయాలి. స్వామికి కొబ్బరికాయ సమర్పించి ఈరోజు దేవాలయంలో అన్నదానం చేయడం వల్ల విశిష్టమైన పుణ్యం లభిస్తుంది. దత్తాత్రేయ స్వామి వెంటనే ఎల్లప్పుడూ 4 కుక్కలు ఉంటాయి కాబట్టి ఈ 4 కుక్కలు వేదాలకు చిహ్నమని విశ్వం. అందుకే దత్త జయంతి రోజు కుక్కలకు ఆహారం సమర్పించి శని బాధలు, అనారోగ్య సమస్యలు తొలగుతాయి నమ్మకం. అలాగే ఈరోజు గోమాతకు గ్రాసం తినిపించడం కూడా మంచిది. విశిష్టం. ఈరోజు దత్తాత్రేయ జననానికి సంబంధించిన పురాణ కథ చదివినా విన్నా శుభం జరుగుతుంది. ద్రాం దత్తాత్రేయాయ నమః.